హాయ్ అండి, వెల్కమ్ టు గుండమ్మ కథలు. ఇవాళ మనం తమలపాకుతోటి రసం తయారు చేసుకుందామండి. ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే మిరియాల రసం, టమాటా రసం ఇలా కాకుండా ఇవాళ తమలపాకులతోటి రసం తయారు చేసుకుందాం. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రెసిపీకి ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. రెగ్యులర్గా చేసుకున్నట్లే చింతపండు తీసుకొని నానబెట్టుకున్నాను. చింతపండులో నుంచి చింతపండు రసం తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు ఒక బౌల్లోకి 3 టొమాటోస్ని కట్ చేసుకున్నాను. అందులో రుచికి సరిపడా కళ్ళుప్పును వేసుకున్నానండి. నాకు 1 స్పూన్ వరకు పట్టింది. ఇందులోనే ఒక పావు స్పూన్ పసుపు వేసుకొని కొత్తిమీరని సన్నగా తురిమి వేసుకొని టొమాటోలు, ఉప్పు, పసుపు, కొత్తిమీర అంతా ఇలా నలిపి క్రష్ చేసుకుంటున్నాను. ఇదంతా కూడా చింతపండు గుజ్జులో యాడ్ చేసేసుకుందాం. రసంలోకి ముఖ్యంగా కావాల్సింది జీలకర్ర, అలానే మిరియాలు 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. అలానే జీలకర్ర 1 స్పూన్ తీసుకొని వెల్లుల్లి 10 రెబ్బలు తీసుకున్నానండి. వీటిని కచ్చా పచ్చాగా దంచేసుకుందాం. ఇలా దంచుకొని పక్కన పెట్టుకుని మనం ఇవాళ తయారు చేసుకుంటుంది తమలపాకు రసం కాబట్టి తమలపాకులు ఇంట్లో చెట్టువి ఫ్రెష్గా కోసుకొచ్చానండి. వీటిని తొడాలు తీసేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కచ్చా పచ్చాగా దంచేసుకుందాం. దీనిని మిక్సీలో వేసుకొనైనా చేసుకోవచ్చండి, కానీ మిక్సీలో బాగా పేస్ట్ అయిపోతుంది. దానికన్నా కూడా రసం పెట్టుకునేటప్పుడు ఎప్పుడైనా కూడా ఈ విధంగా కచ్చా పచ్చాగా దంచి వేసుకోండి, రుచి చాలా బాగుంటుంది. తమలపాకుని మనం భోజనం అయిన తర్వాత తాంబూలంలో తీసుకుంటూ ఉంటాం. ఈ విధంగా ఒకసారి డిఫరెంట్గా రసం పెట్టుకొని చూడండి, ఈ టేస్ట్ యూనిక్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ చింతపండు, టమాటా గుజ్జులో మనం దంచిపెట్టుకున్న మిరియాలు, జీలకర్ర, తమలపాకు, వెల్లుల్లి మిశ్రమాన్ని చింతపండు గుజ్జులో యాడ్ చేసేసుకుందాం. ఇది ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసుకొని ఒకసారి మరగనిద్దామండి. ఈ విధంగా మరుగుతూ ఉన్నప్పుడు ధనియాల పొడి 1/2 స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను. చూడండి, ఒకసారి పొంగొస్తుంది. ఈ పొంగొచ్చినప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని తాలింపుకి రెడీ చేసుకుందాం. ఇప్పుడు తాలింపు కోసం వేరొక గిన్నె తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేశాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేడి చేసుకుంటున్నాను. ఆవాలు, జీలకర్ర చిటపటలాడిన తర్వాత ఎండుమిర్చి 2 తీసుకొని తుంపి వేసుకుంటున్నాను. ఎండుమిరపకాయలు కూడా కొద్దిగా వేగిన తర్వాత ఇందులో ఇంగువ వేసుకుంటున్నాను. ఇంగువ పావు స్పూన్ యాడ్ చేస్తున్నాను. చివరిగా కరివేపాకు కూడా వేసుకొని ఈ మిశ్రమం అంతా కూడా చక్కగా వేగిన తర్వాత రసంలో వేసేసి పోపు పెట్టేసుకుందాం. చూడండి, తాలింపు చక్కగా వేగిపోయింది. దీన్ని ఇప్పుడు రసంలో యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు వెంటనే మూత పెట్టేశాము అంటే ఆ తాలింపు, పోపు వాసన అంతా కూడా రసంకి చక్కగా పడుతుందన్నమాట. జస్ట్ ఒక 1/2 నిమిషం పాటు మూత పెట్టేసి తీసి ఒక్కసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేసేయండి. అంతేనండి, మన తమలపాకు రసం రెడీ అయిపోయినట్టే. ఇది పాన్ రసం అండి, పాన్ ఇండియా కాదు, పాన్ రసం అన్నమాట. జనరల్గానే మనకి రసం డైజెషన్లో బాగా హెల్ప్ అవుతుంది అంటాము. మనం తాంబూలాన్ని భోజనం తర్వాత వేసుకుంటాం. అలా కాకుండా ఇవాళ మనం తమలపాకు రసం 2 మిక్స్ చేసి వంటకం తయారు చేశాం. ఇది డైజెషన్కి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఈ రసం అన్నంతో పాటే కాదండి, భోజనం అయిపోయిన తర్వాత చక్కగా బౌల్లో వేసుకొని సూప్లా కూడా ఎంజాయ్ చేస్తూ తాగొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.